విజయవాడలో జరుగుతున్న ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఈ రోజు రాత్రికి మళ్లీ చెప్తున్నా, ఉండే బకాయిలన్నీ 45 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత నేను తీసుకున్నాం, ఈ ప్రభుత్వం తీసుకున్నాం. అవి కూడా రిలీజ్ చేస్తున్నాం. ఇంకొక పక్కన అర్హత కలిగిన ఇమాముల్ని ప్రభుత్వ కాజీలుగా నియమించాం. వివాహ లైసెన్సుల గడువు 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు పెంచాం. ఈసారి హజ్ యాత్రకి 347 మంది విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్ళాలని చేశాం. భవిష్యత్తులో ఇక్కడి నుంచే వెళ్తారు. ఒకప్పుడు హైదరాబాద్లో కూడా హజ్ యాత్ర పోయే ఫెసిలిటీ లేకపోతే ఫస్ట్ టైం అక్కడ ఇంట్రడ్యూస్ చేశాం. మళ్ళీ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళు సరిగా చేయకపోతే మళ్ళీ దాన్ని ఇంట్రడ్యూస్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్క ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ కింద మైనారిటీలకు అందరికీ ఈరోజు చూస్తే 33,275 మందికి 193 కోట్ల రూపాయలు ఇచ్చాం. మీలో యువత కానీ స్కిల్ డెవలప్మెంట్ చేసి భవిష్యత్తులో కూడా మీ నైపుణ్యాన్ని పెంచుతాం. ఆటోమొబైల్లో మీకు బాగా అనుభవం ఉంది. ఆటోమొబైల్ అంటే ఎక్కడ మైనారిటీ సోదరులు ఉంటే అక్కడ ఆటోమొబైల్ నగరం ఉంటుంది, ఆటో నగరం ఉంటుంది. భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున మిమ్మల్ని ప్రోత్సహిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం కూడా జీవో నెంబర్ గడిచిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 47 ద్వారా వక్ఫ్ బోర్డులు వివాదానికి నెట్టారు. నేను రాగానే 47 ఉపసంహరించాం. వక్ఫ్ బోర్డు ఎన్నికలు పెట్టాం. ఈరోజు వక్ఫ్ బోర్డు ఎన్నికలు పెట్టి 1500 వక్ఫ్ బోర్డు ఆస్తులు పూర్తి సర్వే చేయించాం. 81,402 ఎకరాలు కవర్ చేసి 5,028 వక్ఫ్ సంస్థలకు డిజిటలైజ్ చేసి అప్లోడ్ కూడా చేశాం. నేను ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్పా, నేను మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా, వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని కాపాడి ఆ ఆస్తులు మీ సంక్షేమానికి ఉపయోగించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. నూర్ బాషా ఫెడరేషన్ కి దూదేకుల ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్ గా పేరు మార్చాం. 100 కోట్ల రూపాయలు బడ్జెట్ కూడా కేటాయించాం. గత బడ్జెట్ లో 5,434 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం ఆర్థిక ఇబ్బందులున్న 656 కోట్ల రూపాయలు జమ చేసి 6,090 కోట్ల రూపాయలు 26-27 బడ్జెట్ లో నిధులు కేటాయించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కబర్స్థాలు, ఈద్గాలు, సమాధులకు భూములు కేటాయించాం. ఉర్దూ అకాడమీకి ఒకప్పుడైతే గడిచిన ప్రభుత్వం 1,00,000 రూపాయలు ఇస్తే ఒకేసారి 7 కోట్ల రూపాయలు ఉర్దూ అకాడమీకి డబ్బులు ఇచ్చాం. ఉర్దూ భాషాభివృద్ధి కోసం ఎవరైతే బాగా కృషి చేస్తారో వాళ్ళందరికీ 2,50,000 రూపాయలు ఆండ్రోని కింద పారితోషికం ఇచ్చాం. ఇది కాకుండా అబ్దుల్ హక్ అవార్డుకి ప్రోత్సహించి 1,00,000 రూపాయల నుంచి 1,25,000 ఇచ్చాం. జీవనకాల సౌపల్య పురస్కారానికి ఎంపికైన వారికి 25,000 రూపాయలు అందిస్తున్నాం. ఉర్దూ గర్ షాదీ ఖానాల కోసం 2,85,00,000 రూపాయలు కేటాయించాం. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ టైం 1985లో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు, ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేశారు. అదే మరి హైదరాబాద్ లో అసెంబ్లీ ఎదురుగా నేనే హజ్ హౌస్ కట్టి ఎవరికి అన్ని ఇబ్బందులు లేకుండా చేశాం. ఉర్దూను 2వ అధికార భాషగా కూడా చేసింది తెలుగుదేశం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చేశాను. కడప హజ్ హౌస్ మొదలుపెట్టాం. దాన్ని త్వరలోనే వినియోగంలోకి తెస్తాం. అదే సమయంలో తొందరలోనే అమరావతిలో కూడా మీకు హజ్ హౌస్ కట్టించే బాధ్యత తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసి మైనారిటీ సోదరులు ఒకటే హామీ ఇస్తున్నాను.
నేను మొట్టమొదటి నుంచి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. తెలుగుదేశం, అదే మరి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్టాన్ని తీసుకొస్తున్నారు, దాంట్లో మోడిఫికేషన్ చేశారు. పశ్చిమాసియా యుద్ధం హోటల్ యజమానులు